కూడా ఓటు వేయడానికి వచ్చారు. ఓటు కోసం ఏమనుకుంటున్నారు మీరు? ఓటు అనేది మన జన్మ హక్కు అండి. ఆ, వినియోగించుకోవడం మన ఇష్టాలుగా ధర్మం. ఆ. సో మీరు అంటే మామూలుగా నడవలేరా? నడవలేనండి. ఓకే. ఎక్స్ ఆర్మీనా మీరు? ఎక్స్ ఆర్మీనా? ఆహా. అంటే దేశం కోసం రక్షించడం కోసం, దేశాన్ని రక్షించడం కోసం ఆర్మీలో పనిచేశారు. అలాగే మన రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరు ఓటు అనే దాన్ని వినియోగించుకోవాలి కదా. సో ఆ కాన్సెప్ట్ లో ఇక్కడికి వచ్చారా మీరు? వినియోగించుకోవాలి, తన హక్కు తను ఉపయోగించుకోవాలి. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఓటేసి ఉంటారు మీరు? ఇప్పటికి 15 సార్లు వేసి ఉంటాను. 15 సార్లు ఓటేశారా? ఓకే. ఓట్ అనేది అంటే కొత్త వాళ్ళకి, లేకపోతే ఎవరైతే ఇళ్లలో కూర్చొని ఉండే వాళ్ళకి ఓటింగ్ పోలింగ్ స్టేషన్ వరకు రాని వారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి చెప్పండి? స్టేషన్ వరకు రాలేని వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఇచ్చేసి ఆటో ఇచ్చి పంపించేసి రవాణా లేదని అంటే మాత్రం ఇక ఓటుకు ఎలాగా ఉన్నారు కదండి ఎలక్షన్ టైంకి, ఆ ఎలక్షన్ పార్టీని పంపించి ఓటు వేయించడానికి ఏదో రకంగా చేయించాలి. ఎందుకంటే వాళ్ళ హక్కు అది. ఓకే. అంటే మీరు మామూలుగా పోస్టల్ బ్యాలెట్ స్టాంప్ వేసే, ముద్రలు వేసే అంటే పేపర్ బ్యాలెట్ ని చూసారు, ఇప్పుడు ఈవీఎం చూసారు కదా. ఆ తీరు ఎలా ఉంది ఇప్పుడు? బాగుందా ఓటింగ్ తీరు? అంతా సులువైందా మీకు? సులువైందా? సో ఇప్పటి వరకు 15 సార్లు ఓటేశారు. ఫస్ట్ టైం మీరు ఓటేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారండి? చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. ఆ ఫీలింగ్ ఇప్పుడు కూడా ఉందా? ఆ ఫీలింగ్ ఇప్పుడు కూడా ఉందా? సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పైడమాంబ కాలనీ నుంచి ఇలాగా వీల్ చైర్ లో వచ్చారు. గ్రేట్ అండి. మీలాగా అంటే అందరూ ఉండాలి, అందరూ తమ ఓటుని వినియోగించుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఎవరు బాగలేదన్నా రెస్ట్ తీసుకోకూడదు. ఓకే. ఏదో రకంగా వెళ్ళి తన ఓటు తన హక్కును నిర్ణయించుకోవడం, వినియోగించుకోవడం చాలా మంచిది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓటు వేశారు? అవునండి. సో ఎన్నోసారి అండి ఓటు వేయడం? నాకు తెలిసి ఎంపీ ఎలక్షన్స్ ఇది 3rd టైం, కార్పొరేట్ ఎలక్షన్స్ కో 5 టైమ్స్ వేసుకుంటాం. ఓకే. సో అంటే ఓటు అనే దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? ఓటు ప్రజాస్వామ్యంలో మనకి ఇచ్చిన హక్కు, అది రాజ్యాంగం. ప్రతి భారతీయుడు కూడా వినియోగించుకోవాలి. ఎందుచేతంటే ఈ 5 years తర్వాత మళ్ళీ మనల్ని ఎవరు కేర్ చేయలేరు. ఈ 5 yearsలోనే ఓటు అనేది ప్రతి పౌరుడు కూడా దాన్ని వినియోగించుకోవాలి. అది మన హక్కు. అది ఓటు వేయకపోతే చాలా మంది ఓటు వేయకుండా ఇంట్లో ఉన్నారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో మన రాజుని మనమే ఎంచుకునే హక్కు మనకి రాజ్యాంగం కల్పించింది. కానీ ఓటు అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే పాలకులను రాజుగా భావిస్తున్నారా, మనకి సేవకులుగా భావిస్తున్నారా? నిజంగా చూసుకుంటే సేవకులే, బట్ వన్స్ అయిపోయిన తర్వాత రాజులు అయిపోతారు. బట్ ఏదైనప్పటికీ పాలకులు సేవకులే. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ప్రజలే ఇక్కడ అధికారం ఉంటుంది కాబట్టి అందుకే దీని ప్రజాధికారం అన్నారు. కాదు, ఈవీఎం మీద, ఆ మిషన్ మీద మీకు వేలు పెట్టారు కదా ఇప్పుడు సో వేలు పెట్టినప్పుడు ఏమనిపించింది? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే ఒక ఓటు వేసుకుంటున్నానంటే నా నాయకుని నేనే ఎంచుకున్న హక్కు రాజ్యాంగం కల్పించింది. రియల్ ఇట్స్ వెరీ గుడ్. బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ రిజల్ట్. అంటే ఓటు వేయకుండా ఇంట్లో కూర్చున్న ఎవరైనా ఉంటే, అంటే అవేర్నెస్ అయితే ఉంది, జనాలు అందరూ వస్తున్నారు కాదన్న, కానీ ఎవరైనా ఉండిపోతే వాళ్ళకి మీరు ఇచ్చే అప్పీల్ ఏదైనా ఉందా? యాక్చువల్లీ టుడే మార్నింగ్ ఐ కేమ్ ఎర్లీ 7:30, బట్ చాలా మంది లైన్స్ లో ఉన్నారు. ఇప్పుడు ఇంకా తగ్గింది లంచ్ బ్రేక్ వల్ల. ఎవరైనా ఇంట్లో ఉంటే మాత్రం దయచేసి ఛానల్ కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చూస్తున్నట్టయితే మాత్రం డెఫినెట్ గా ఓటు వేసుకోండి. ఎందుచేతంటే అది ఓటు అనేది నిజంగా మనం చాలా గర్వపడతాం ఆ ఓటు. ఎందుకంటే ఇంకొక దేశంలో వచ్చి ఓటు వేయలేడు, వాడు బయట నుంచి చూసి వెళ్ళిపోవడమే. కానీ మన దేశం మనకు హక్కు ఇచ్చింది కావున ఎవరు ఇంట్లో ఉండొద్దు. కష్టపడినా సరే, ఎండలో నిలబడినా సరే, దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. మన నాయకుడిని మనమే ఎంచుకున్న అధికారం భారతదేశం అని కల్పించడం ఎవరు మిస్ అవ్వద్దు. సార్ ఓటు వేశారు కదా, ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఓటు అనేది ప్రతి ఒక్కరు ప్రాథమిక హక్కు అండి. ఓటు అనేది ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. మనకు కావాల్సిన వాళ్ళని మనం ఎన్నుకోవాలి. ఇది అందరికీ కావాల్సిన అంశం అండి. చిన్నోళ్ళకి కానీ పెద్దోళ్ళకి కానీ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకొని మనకు కావాల్సిన వారిని ఎన్నుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ ఓటు హక్కు వేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఓటు వేశారు మీరు? నేను ఈ 3rd టైం సార్. 3rd సారి. మొట్టమొదటిసారి ఓటు వేసినప్పుడు ఏమనిపించింది? అప్పుడు అంత అవగాహన లేకుండా ఓటైతే ప్రతిసారి వినియోగించుకున్నాం, కానీ ఏదో వేయాలి అనుకుని వేసాం. ఇప్పుడైతే అన్ని అవగాహన చేసుకొని ఎవరు కావాలి, ఏ విధమైన అభ్యర్థి మనకు కావాలి, మనం ముందుకు వెళ్ళాలి అంటే, అభివృద్ధి చెందాలి అంటే ఎవరైతే మనకి ఉంటుందో వాళ్ళకి వేయాలని అవగాహనతో వేస్తున్నాం. ఒక 10 మందికి అవగాహన కల్పించడానికి కూడా ప్రయత్నించాం. సార్ ఇప్పుడు పోలింగ్ బూత్ లో ఎలా ఉందండి? అంటే హడావుడిగా ఉందా? జనాలు ఎక్కువ మంది ఉన్నారా? ఎక్కువ మంది ఉన్నా కూడా ప్రశాంతంగా అవుతుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేవు. అంత యాజ్ ఎ ప్రాసెస్ గా అంత జరుగుతూ ఉంది. ఎక్కడ ఇబ్బందులు అయితే ఏమీ లేవు. బాగుందండి. అరేంజ్మెంట్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి.
మాకైతే వెంటనే ఒక 10 నిమిషాల్లో వెళ్ళి వినియోగించి వచ్చేసాం అన్నమాట. బాగానే ఉంది. అమ్మా ఓటేసారా? వేసండి. ఏదండి? ఇవ్వండి. ఓ మేము అసలు హైదరాబాద్ వెళ్ళాము, ఆ. మా తమ్ముడు కూతురు మెచ్యూర్ అయిందని, ఆ, కానీ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇక్కడికి వచ్చి వేసామండి. ఓకే. అంటే హైదరాబాద్ లో పనులు ఉన్నా కూడా ఓటు కోసం ఇంత దూరం ఓటు వస్తారు. కోసం మళ్ళీ వచ్చాం అర్జెంట్ గా. ఆహా. అమ్మా, ఎన్నిసార్లు ఓటేసారమ్మా? మేము ఇక్కడే ఉన్నామండి. అది కాదు కదా, ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఓటేసారు మీరు? చాలా సార్లు వేసామండి. 20 years నుంచి ఓ, ఇక్కడ వేస్తూనే ఉన్నారు. వేస్తూనే ఉన్నాం. ఓకే. ఓటు వేసినప్పుడు మీకు చిట్టిగా చక్కగా బాగా అవుతున్నాయి. ఆహా. ఆ. ఆ. ఎప్పుడు పెద్ద లైన్ కాసి ఎండలో ఉండేవారు, ఇప్పుడు చాలా చక్కగా ఎప్పటికప్పుడు తొందరగా అయిపోతున్నాయి. ఆహా. బాగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయిపోతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా అయిపోతుంది. అమ్మా, ఓటు వేసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? చాలా సంతోషం వేసిందండి, ఓటు వినియోగించుకున్నాం కదా అనేసి. మాది ఇంకెవరు వేయకంట, మేమే వేసామని సరదా పడ్డాం. అంటే మీ ఓటు మీరే వేసినందుకు సంతోషమా? అంతే. ఓకే. మేము ఉన్న దగ్గర స్లిప్లు ఇచ్చారు, వాళ్ళు మాకు ఇవ్వలేదు. అయినా సరే మేము మా సెల్ ద్వారాగా రప్పించుకొని ఎలాగైనా వినియోగించుకోవాలని వేసాం. ఓహో. ఆ. అమ్మా, మరి ఓటు వేయకుండా కొంతమంది జనాలు ఇళ్లలో ఉండిపోతున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పేది ఏమన్నా ఉందా? చెప్పామండి, రండి ఖాళీగా ఉంది, పోల్ బూత్ దగ్గర ఎక్కువ లైన్ అది కట్ట అవసరం లేదు, ఇంత ముందు మీద ఇప్పుడు చాలా బాగుంది, రండి అందరూ అనేసి చెప్పామండి. వాళ్ళు ఈవినింగ్ పెద్దవాళ్ళు కదా, ఈవినింగ్ కల్లా వచ్చేస్తాం అన్నారు. ఇందాక ఓటు వేసినప్పుడు చాలా సంతోషం కలిగింది అన్నారు కదా, ఎందుకమ్మా సంతోషం చెప్పగలరా? అంటే మాకు ఆ ఆనందం, ఓటకు వాడుకున్నాం కదా, మరి ఆ ఆనందం పట్టలేము. అంత దూరం నుంచి వచ్చి వేసాము, ఇంకా ఎలాగైనా మా ఓటకు మేము వినియోగించుకున్నామని సంతోషం. థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరు? నా పేరు నవీన్ అండి. నవీన్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను వైజాగ్. వైజాగ్. Yeah. సో ఈ ఎండ్లో వచ్చి ఓటు వేయడం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. అంటే ఇది వరకు 3 సార్లు వేసాను, ఇది మూడోసారి. ఇది మూడోసారా? ఓకే. ఫస్ట్ టైం ఓటు వేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? చాలా డిఫరెంట్ ఫీలింగ్, ఆనందం. ఓకే. ఓటు మన హక్కు కాబట్టి, బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఓటు అనేది మన బాధ్యత. ఖచ్చితంగా మనం ఓటు వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఓటు వేసి వాళ్ళని గెలిపించి రేపు 5 సంవత్సరాలు వాళ్ళు మనల్ని పరిపాలిస్తారు. అది మన చేతుల్లోనే ఉంటుంది. సో మనం గుడ్ గవర్నెన్స్ని చూస్ చేసుకుంటే మనకి మంచి జరుగుద్ది. అదే బ్యాడ్ గవర్నెన్స్ అయితే మనం ఇబ్బందుల్లో పడాలి. సో ఓటు ఖచ్చితంగా అందరూ వేయాలి, అది మ్యాండేటరీ. ఇప్పుడు ఓటు వేయకపోతే రేపు నీకు అడిగే హక్కు లేదు. సో ఓటు అనేది వేస్తేనే నువ్వు రేపు నాయకుడిని ప్రశ్నించగలిగే హక్కు ఉంటుంది, అది మంచి అయినా చెడైనా. ఈవీఎం మీద చేయి పెట్టగానే మీకు ఏమనిపించింది? వేలు పెట్టగానే ఏమనిపించింది? ఈ 5 సంవత్సరాలు నా చేతుల్లో ఉన్నాయి. మంచి మాట చెప్పారు, చాలా అద్భుతమైన మాట చెప్పారు. సో అంటే యూత్ లోని ఒక అవేర్నెస్ వచ్చిందండి ఓటింగ్ మీద, దాని మీద? ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే రేపు భవిష్యత్తు యూత్దే. ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలో 50% పైగా యూతే ఉన్నారు. సో వాళ్ళు రేపు ఉద్యోగాలు కావాలన్నా, లేకపోతే వేరే అవసరాలు కావాలన్నా వేరే రాష్ట్రాలకి వెళ్లకుండా ఇక్కడే ఉండి ఇక్కడే ఉద్యోగాలు చేసుకొని తల్లిదండ్రుల దగ్గర ఉండి చేసుకోవటం, మన సొంత ప్లేస్లో చేసుకోవటం వేరు, వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ చేసుకోవటం వేరు. అక్కడ మనకి వ్యయం పెరిగిపోతుంది, రూమ్ రెంట్లు కానీ ఏదైనా. అదే ఇక్కడే ఉంటే సొంత ఊర్లో సొంత ఉద్యోగం, తల్లిదండ్రులు చూసుకునే అదృష్టం కూడా ఉంటుంది. అండ్ మీరు పోలింగ్ బూత్ లోకి వెళ్ళారు కదా, ఎలాంటి వయసుల వాళ్ళు కనిపించారు పోలింగ్ బూత్? బాగుందండి, అన్ని ఎవ్రీథింగ్ వాళ్ళు ఉన్నారండి? ఉన్నారండి, అందరూ ఉన్నారు. అంటే అందరూ ఫీలింగ్, అంటే వాళ్ళ మొహాల్లో ఒక అంటే ఓటు వేసే విధానం లేదా ఓటు ఒక హక్కుగా ఫీల్ అవుతున్నారండి, ఆ గర్వం ఉందా, కనిపించిందా జనాల్లోని? అది నేను గమనించలేదు, కానీ ఖచ్చితంగా హ్యాండిక్యాప్డ్ వచ్చారు, ముసలి వాళ్ళు వచ్చారు, కుర్ర వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, డిఫరెంట్ ప్రొఫెషన్స్. ఇప్పుడు నేను డాక్టర్ అండ్ నేను మూవీస్ లో కూడా చేస్తాను, సినిమా యాక్టర్. నేను హైదరాబాద్ నుంచి వదులుకొని ఓటు కోసం అని వచ్చాను. ఓటు వేయడం కోసం హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు. షూటింగ్ అవుతుంటే ఒక రోజు లీవ్ తీసుకోవాలి ఆపుకొని. అంటే మీరు ఏ షూటింగ్ లో ఏ క్యారెక్టర్ చేస్తున్నారు? నేను అల్లుడు సీన్ లో విలన్ చేశానండి. తర్వాత కన్నడలో హీరోగా చేశాను ప్రియమణితో. ఇప్పుడు హెబ్బా పటేల్ తో ధూమ్ధామ్ అనే మూవీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు విశ్వం అని గోపీచంద్ గారి మూవీ శ్రీను వైట్ల గారి డైరెక్షన్ లో విలన్ గా చేస్తున్నాను. అంటే ఓటు అనేది ఒక హక్కుగా ఫీల్ అయ్యి ఇంత దూరం వచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.